నల్గొండలో అక్రమ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 25 లక్షల విలువ చేసే 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక నుంచి ముడిసరుకు తీసుకువచ్చి హైదరాబాద్ శివార్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ మీద మనము వర్కౌట్ చేస్తుండగా ఒక కేసులో మనము 4 అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి వీళ్ళు కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 44/25 ఒకటి, ఇంకొకటి చెండూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/25. దీని మోడస్ ఆపరాండి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి పాత ఈజ్ అన్ ఓల్డ్ అఫెండర్, ఎక్సైజ్ కేసు ఉంది అతని మీద ఆల్రెడీ, సేమ్ అడల్టరేటెడ్ ఆల్కహాల్ మీద. అతను బెంగళూరు కర్ణాటకకి చెందినవాడు. అతనికి మొహమ్మద్ జానీ పాషా, అతని దగ్గర పాత డ్రైవర్గా పనిచేసినాడు. జానీ పాషా, A1 రమేష్, ఇంకా భార్గవ్, ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దామని చెప్పేసి తలా 2 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 5 lakhs ఇస్తే వీళ్ళకి 20 బాటిల్స్ ఆఫ్ 6 డ్రమ్స్ ఆఫ్ స్పిరిట్ అతను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చెండూరులో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఒక 1 week తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేసి మా దగ్గర సామాన్లన్నీ కరెక్ట్గా తీసుకొని వచ్చినామంటే అతను అక్కడ నుంచి మళ్ళీ కొన్ని పౌడర్స్ ప్లస్ కొన్ని లిక్విడ్స్ తీసుకొని వచ్చేసి ఆ డ్రమ్స్లలో కలిపి